ఈ వీడియో ఓన్లీ బ్యాచిలర్స్కి మాత్రమే. బ్యాచిలర్స్ వెరైటీగా చేసుకుంటారు కర్రీస్. కానీ చివరిలో తినేటప్పుడు అమ్మ చేసినట్లేదే అనుకుంటారు. ఎందుకు ఉండదంటే వాళ్ళు హోమ్ మేడ్ మసాలాలు యూజ్ చేయరు. అన్నీ రెడీమేడ్గా కొనుక్కొచ్చుకుంటారు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, రసం పొడి, సాంబార్ పొడి అన్ని షాపుల్లో తెచ్చుకుంటారు. అమ్మలు ఏం చేస్తారు, ఇంట్లో హోమ్ మేడ్గా ప్రిపేర్ చేస్తారు కాబట్టి అమ్మ వండిన కూర మంచిగా టేస్టీగా ఉంటుంది. అమ్మ ప్రేమ కూడా ఉంటుంది. ఈరోజు బ్యాచిలర్స్కి మంచిగా హోమ్ మేడ్ ధనియాల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ధనియాలని ఒక్క 2 నిమిషాల అంతే డ్రై రోస్ట్ చేసేసి కొంతసేపు ఎండలో పెట్టండి. మాకు అంత ఓపిక లేదంటే లైట్గా డ్రై రోస్ట్ చేసేసి ఆరిపోగానే మిక్సీ వేసేసుకోండి. ధనియాల పొడి రెడీ. సేమ్ జీలకర్ర పొడి కూడా అలాగే డ్రై రోస్ట్ చేసుకొని ఆరిన తర్వాత మిక్సీ వేసుకున్నారంటే పౌడర్ రెడీ. ఏ కర్రీలో అయినా, వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నారంటే సూపర్గా ఉండిద్ది మీ కర్రీ. మీరు ఒకవేళ ఈ పొడులన్నీ చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా లేకపోతే ఊరు వెళ్ళినప్పుడు అమ్మని అడిగి అమ్మ చేత ఇలా వేయించుకోండి. పౌడర్లు తెచ్చుకొని మీరు వండిన కూరలో వేసుకొని టేస్ట్ చేయండి. నేనేనా వండింది ఈ కూర అనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది కూర, మీరే నమ్మలేరు. ఇలాంటి పౌడర్లు వేసేటప్పుడు మిక్సీ జార్ వేడవుతుంది. కొంతసేపు వేసి మళ్ళీ ఆపి అలా వేసుకోండి. మంచిగా మెత్తగా వేసుకోండి. కొంతమందికి బరకగా ఉంటే ఇష్టం పౌడర్లు, అలాంటి వాళ్ళు బరకగా వేసుకోండి. మెత్తగా ఇష్టం ఉన్నాలో మెత్తగా వేసుకోండి. మన ధనియాల పొడి రెడీ. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. మిక్సీ జార్ భలే వేడెక్కిపోయింది, కాలిపోతుంది. వీటిని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత వేసుకోండి. లేదంటే మిక్సీ జార్ వేడెక్కి పట్టుకుపోయి బ్లేడ్లు పోతాయి, మిక్సీ కూడా పాడైపోయింది. మీకు మంచిగా యూజ్ అవుతుంది ఈ టిప్పు. మనం ఏ పౌడర్లు కానీ ఏ మసాలాలు కానీ ఎక్కువ క్వాంటిటీలో మిక్సీలో వేసేటప్పుడు గ్యాప్ ఇచ్చి వేయాలి. అప్పుడు కొంచెం ఆరిపోయిద్ది, మిక్సీ జార్ పాడవకుండా, మిక్సీ పాడవకుండా ఉండిద్ది.